ఇక్కడ చూడండి, నాకు అన్లిమిటెడ్ స్టోరేజ్ అన్లాక్ అయిపోయింది గూగుల్ ఫొటోస్ది. ఇప్పుడు నేను ఎన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఒరిజినల్ క్వాలిటీ, అది కూడా స్టోరేజ్ కౌంట్ కాదు. ఇది ఓన్లీ పిక్సెల్ ఎక్సెల్కి మాత్రమే వస్తుంది. కానీ నాకు ఈ ఫోన్లో అన్లాక్ అయిపోయింది. నా దగ్గర OnePlus 60 మెక్లారెన్ కూడా ఉంది. దానిలో కూడా ఈ స్టోరేజ్ ఆప్షన్ అన్లాక్ అయింది. నేను ఇప్పటివరకు దానిలో 58.9 GB అప్లోడ్ చేసిన. వాట్సాప్ గైస్, ఈ వీడియోలో మనం గూగుల్ ఫొటోస్లో అన్లిమిటెడ్ స్టోరేజ్ ఎట్లా వస్తుందో తెలుసుకుందాము. నేను ఈ మెథడ్ని 2 ఫోన్స్లో ట్రై చేసిన. నాకు 2 ఫోన్స్లో కూడా అన్లిమిటెడ్ స్టోరేజ్ అన్లాక్ అయింది. ఒకటేమో ఈ డివైస్ మోటరోలా OnePower, ఇంకొకటేమో OnePlus 60. గూగుల్ ఫొటోస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోటో గ్యాలరీ అంట. నేను దీనిలో చాలా ఎడిట్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు మనకి. మల్టిపుల్ ఆప్షన్స్, కంట్రోల్స్, ఇంకా నాకు అసలు ఇలా మ్యాజిక్ ఎరేజర్ కూడా అన్లాక్ అయింది చూడండి. ఇప్పుడు ఇది ఎట్లా వచ్చిందో నేను మీకు చెప్తాను. ఈ అన్లిమిటెడ్ స్టోరేజ్ అన్లాక్ కావాలంటే ఫస్ట్ మీ దగ్గర కస్టమ్ రామ్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి స్మార్ట్ ఫోన్లో. నేను పర్టికులర్లీ CR డ్రైవ్ కస్టమ్ రామ్ వేసుకున్నా. దానిలో ఇన్బిల్ట్ ఆప్షన్ వచ్చేసింది నాకు. ఇక్కడ చూపిస్తాయి చూడండి మీకు. ఇక్కడ చూడండి, స్పూఫ్ యువర్ డివైస్ యాజ్ పిక్సెల్ ఎక్సెల్ ఫర్ అన్లిమిటెడ్ ఫోటో స్టోరేజ్ అని ఉంది కదా. దీన్ని ఎనేబుల్ చేయగానే మనకు గూగుల్ ఫొటోస్ అన్లాక్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఎనేబుల్ అయిపోయింది. అన్లిమిటెడ్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఎట్ నో చార్జ్ అని. ఇది అన్లాక్ కావాలంటే ఫస్ట్ మీ దగ్గర కస్టమ్ రామ్ ఉండాలి. CR డ్రైవ్, ఎవల్యూషన్ X ఇలాంటి కస్టమ్ రామ్స్లో ఆల్రెడీ ఇన్బిల్ట్ వచ్చేస్తుంది. లేదంటే మళ్ళీ మ్యాజిక్స్ వేసుకొని మాడ్యూల్స్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ కస్టమ్ రామ్ ఇన్స్టాలేషన్ ఫుల్ ట్యూటోరియల్స్ మన డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు వాటిని ఫాలో అవ్వచ్చు. ఈ ఆప్షన్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే, మనకి పిక్సెల్ ఎక్సెల్ స్మార్ట్ ఫోన్కి మాత్రమే అన్లిమిటెడ్ ఫోటో స్టోరేజ్ అనేది ఇంకా ఎనేబుల్ ఉంచింది గూగుల్. ఎట్లా అంటే ఆ డివైస్ లైఫ్ అయిపోయే వరకు ఆ డివైస్లో ఉన్న ఫొటోస్ మనం అన్లిమిటెడ్ స్టోరేజ్ అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ కస్టమ్ రామ్ చేసుకున్నప్పుడు ఈ కస్టమ్ రామ్ ఏం చేస్తుంది అంటే, మన డివైస్ని పిక్సెల్ ఎక్సెల్ లాగా స్పూఫ్ చేస్తుంది. స్పూఫ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు కూడా గూగుల్ ఫొటోస్లో అన్లిమిటెడ్ స్టోరేజ్ అన్లాక్ అయిపోతుంది.